ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా లిఖిలా. అందరికీ నమస్కారం. ఈరోజు నేను పాడబోతున్న పాట రామ రామ రఘురామ, చిత్రం శ్రీ ఆంజనేయం. రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పాడిన వారు మల్లికార్జున్ గారు, సంగీతం మణిశర్మ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. అమ్మల్ని నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్ని నడిపించింది ఊరంత ప్రేమ. అమ్మల్ని నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్ని నడిపించింది ఊరంత ప్రేమ. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి స్వంతం, నా చిట్టి జన్మం. అన్ని సొంత ఇళ్ళే అంత అయిన వాళ్ళే ఈ స్నేహ బంధం, నా పూర్వ పుణ్యం బతుకంతా ఇది తీరే రుణమా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా.
జడ్జెస్ ఓవర్ టు యు. ఖిలా నమస్తే మ్యామ్. చాలా కాన్ఫిడెంట్ గా పాడావు, చాలా అందంగా పాడావు, ఒద్దిగ్గా పాడావు. నీకున్న పరిధులు నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చాలా బాగా చేస్తున్నావు. అండ్ నువ్వు చాలా 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 వరకు సక్సెస్ అయ్యావు నాన్న. మెనీ మోర్ సాంగ్స్ టు గో, మెనీ మోర్ ఎపిసోడ్స్ టు కమ్. మనసారా నీ శుభాన్ని ఆకాంక్షిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. లిఖిల నమస్తే సార్. నమస్తే, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆడిషన్ తర్వాత కొన్ని ఎపిసోడ్ల తర్వాత అసలు ఒక్కసారి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే లిఖిల ఈ పాట పాడుతుందంటే నిజంగా నమ్మలేం. ఒక్కసారి అది చూపించి ఇది చూపిస్తే అప్పుడు ఇప్పుడు చూపిస్తే మట్టుకు నమ్మశక్యం కాని విధంగా రూపాంతరం చెందావు నువ్వు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా చాలా మంచి మంచి చమక్కులు ఉన్నాయి. గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగా అంటుంటాడు హనుమంతుడు. పవన సూత్రుడు కదా, గాలి కుమారుడు కాబట్టి గాలికి పుట్టా గాలికి పెరిగాడు. అదొకటి. ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ. హనుమంతుడు భవిష్యత్ బ్రహ్మ అంటారు హనుమంతుడిని. ఆ విషయాన్ని ఇక్కడ సూచనప్రాయంగా చెప్పారు శాస్త్రి గారు. నువ్వు పంచాక్షరి మంత్రం 5 అక్షరాలు నమశివాయ, అష్టాక్షరి ఓం నమో నారాయణాయ, ద్వాదశాక్షరి, షోడశాక్షరి, ఇట్లా రకరకాల మంత్రాలు ఉన్నాయి. నేను ఒక మంత్రం కనిపెట్టా. ఆ మంత్రం పేరు ద్వ్యక్షరి మంత్రం. దాంట్లో 2 అక్షరాలు ఉంటాయి. ఆ మొదటి అక్షరం శ్ర, రెండవ అక్షరం మ, శ్రమ. నా మంత్రాన్ని నువ్వు కాపీ కొట్టావు. మిగతా మంత్రాలు పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి అన్ని కూడా పఠిస్తే ఫలితం వస్తుంది. ఈ మంత్రాన్ని పాటిస్తే ఫలితం వస్తుంది. నువ్వు నా నుండి కాపీ కొట్టిన మంత్రాన్ని పాటించావు, మంచి పాటించావు. థ్యాంక్ యూ సార్. లిఖిలా నమస్తే సార్. నమస్తే. నీ గురించి చెప్పాలంటే యువర్ స్పెషాలిటీ, యునిక్ క్వాలిటీ ఏమంటే ఆ పాటలో ఉన్న క్యారెక్టర్లా నువ్వు మారిపోతావు. లాస్ట్ వీక్ ఒక్క మగాడు యువర్ లైక్ ఒక్క మగాడు అలా ఫుల్ ఎనర్జీతో పర్ఫామ్ చేసావు. కానీ ఈరోజు ఆ భక్తితో, ఆ స్పెషల్లీ ఆ ఆంజనేయుని పేరు నువ్వు పాటలో వీరాంజనేయ అవన్నీ పాడుతూ ఉంటే ఎంత భక్తితో అలా దాంట్లో అలాగే యు జస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద యువర్ సెల్ఫ్ ఇన్ టు ద సాంగ్ అండ్ యూ బికేమ్ వన్ with the song. That's very good. All the very best. థ్యాంక్ యూ సార్. యు ఆర్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. వెల్ డన్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.